ఈరోజు ఓవరీసెస్ గురించి తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ స్వరూపరాణి, స్వరూప హాస్పిటల్ మంచిర్యాల. ఎప్పుడైతే ఓవరీస్‌లో నీటి బుడగలొస్తాయో వాటిని ఓవరీ సిస్ట్ అంటారు. కొన్ని సిస్ట్‌లు మందులతో తగ్గుతాయి. కొన్నిటి వాటికి సర్జరీ అవసరం. ఎప్పుడైతే సిస్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటాయో చాలా సార్లు అది ఆపరేషనే అవసరం పడుతుంది. లేదా ఆ ఓవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు కడుపులో అది మడత పడి సివియర్‌గా కడుపు నొప్పొస్తుంది. లేదా లోపల అది పగిలిపోయి రప్చర్ అంటాం మనము. అలా అయినప్పుడు లోపల ఇంటర్నల్‌గా బ్లీడింగ్ అయ్యి, అప్పుడు కూడా కడుపులో సివియర్ పెయిన్ వస్తుంది. ఇలాంటి కండిషన్స్‌లో కంపల్సరీగా సర్జరీ అవసరమైతుంది. లేదు కొన్నిసార్లు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అంటాం. ఆ సిస్ట్ కూడా మందులకి తగ్గదు. కంపల్సరీగా సర్జరీ అవసరమవుతుంది. ముఖ్య లక్షణం అది కడుపులో సివియర్ పెయిన్ ఉన్నప్పుడు. మాకు ఓవరీ సిస్ట్ ఉంది, నొప్పొచ్చినా పర్వాలేదు అన్నట్టు ఉండదు. ఏం కాదు అనేది ఉండదు. ఓవేరియన్ సిస్ట్ అన్నప్పుడు చూపించుకొని తగిన విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఓవేరియన్ సిస్ట్‌ని నెగ్లెక్ట్ చేయకుండా తగిన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. మీ స్వరూపరాణి, స్వరూప హాస్పిటల్ మంచిర్యాల. థాంక్ యూ.